రుణమాఫీలో మా రాజన్న సిరిసిల్ల డేటా ఏమంటే అది చెప్తాను మీకు 12,000 రైతులకి ఈసారి రుణమాఫీ చేయడం జరుగుతుంది. దీని మొత్తం అమౌంట్ వచ్చేసి 116 crore రూపీస్ మా జిల్లాలో. సో అది చాలా హిస్టారికల్ అది ఉన్నాయి. హిస్టారికల్ ఇది ఈవెంట్ లాగా మనకి అందరికీ చేయాలి, వాళ్ళు చేయడం జరిగింది కూడా. సో ఫస్ట్ విడతలు కూడా మొత్తం క్రెడిట్ అయిపోయింది. ఒకటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎల్లారెడ్డిపేట అన్ని చోట అయిపోయినాయి. దీంతో పాటు నా రిక్వెస్ట్ వాళ్ళ బ్యాంకర్స్తో ఏమంటే, వాళ్ళ బ్యాంకర్స్ అండ్ ఎల్డిఎంతో ఏమంటే దీని క్రాప్ రెన్యువల్ కూడా చేయాలి. సో మీ వాళ్ళ రైతులతో మా ఒక చిన్న విజ్ఞప్తి అండ్ ఒక రిక్వెస్ట్ ఏమంటే, మీ అందరికీ క్రాప్ లోన్ రెన్యువల్ కూడా చేయాలి. దీని తర్వాత ఈ మొత్తం ఫైదా మీకు వచ్చేస్తుంది. సో ఇది దయచేసి మీరు 10 రోజులు ఇది చేయగలిగితే మా మొత్తం ఫైదా మా రైతులకి వచ్చేస్తుంది. చాలా చాలా శుభాకాంక్షలు ఉన్నాయి. అండ్ గుడ్ జాబ్ టు భాస్కర్ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, అండ్ ఇక్కడ ఉన్న సభలో ఉన్న అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చారు. కాబట్టి పేరు సంబ లక్ష్మీరాజం, బోయినపల్లి గ్రామం, బోయినపల్లి మండలం, మాజీ సర్పంచ్. నాకు వ్యవసాయ భూమి 2 ఎకరాలు ఉన్నది. దానికి గత సంవత్సరంలో 70,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీతో సహా మొదటి విడతలో 71,584 రూపాయలు రుణమాఫీ కావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ రుణమాఫీ చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 2 లక్షల రుణమాఫీ అంటే గతంలో ఏ ప్రభుత్వంతో కూడా సాధ్యం కాలేదు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అప్పుడు కూడా మాకు ఒక 30,000 రూపాయలు రుణమాఫీ కావడం జరిగింది. మరి అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మన ముఖ్యమంత్రి గారు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. దానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు సార్ ఇది. కాబట్టి దీనికి రైతుల గుండెల్లో ఆనందాన్ని నింపిన మన రేవంత్ రెడ్డి గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక ముందు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడని చెప్పి మేము ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేపడతారని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. నా పేరు మేకల రాజశేఖర్, మా దేశాయిపల్లి గ్రామం, తంగడిపల్లి మండలం. రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి రుణమాఫీ చేస్తాను మాట ఇవ్వడానికి కట్టుబడిగా ఈరోజు రెండవ విడత రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగా నాకు ఇంత రుణమాఫీ ఉంటుంది, అది కూడా మాఫీ అయినందుకు చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాను. అలాగే తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పడం జరుగుతుంది.